సో గవర్నమెంట్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఖచ్చితంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అయితే ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉంది. దానికి సంబంధించి ఆర్‌డీఓ వెంకటరెడ్డి కూడా నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం మధు పార్క్‌లో ఉన్నాం కదా! మధు పార్క్ దాదాపు 6.5 ఎకరాల్లో ఉంటే దాదాపు 2.5 ఎకరాలు బఫర్ జోన్‌లో ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో బాధితులకు సంబంధించి పునరావాసం సంబంధించి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆలోచిస్తుందంటూ కూడా ప్రభుత్వం లీకులు ఇస్తుంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మధు పార్క్ నివాసం ఉంటున్న ఓనర్స్ కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి ఏమనిపిస్తుంది? చాలా మంది పార్టీ నాయకులు వస్తున్నారు. మన బాధ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. అనిపిస్తుందయ్యా. ఈరోజు బాధ బీజేపీ వాళ్ళు వచ్చారు. అనిపిస్తుంది. 450 పోర్షన్లోళ్ళు దీంట్లో ఒక్క చిన్న పిల్లలు కూడా బాధ లేకుండా లేరు. అందరం బాధపడుతున్నాము. అంత బాధ పెట్టవలసిన అవసరం ఏముంది? ఎన్నో దోవలున్నాయి ఈ జాగలు ఖాళీ స్థలంలో. అక్కడ చూసుకోవాలి కానీ మా దగ్గరికి ఎందుకు వస్తాడు? మేము ఆయనకి ఏమన్నా అపకారం చేసినామా? లేకపోతే మా మీద కచ్చనా ఓటేయలేదని? అంతేనా? హైదరాబాద్లో నేను గెలవలేదని కచ్చనా మా మీద? హైదరాబాద్ వాళ్ళ మీద? అది నేను అడుగుతున్నా. తెలియదు. మాట్లాడి అడుక్కొని అడుక్కొని కాళ్ళు మొక్కి దండాలు పెట్టి దగ్గరికి వస్తే కాళ్ళు మొక్కమంటే కూడా మొక్తా అని చెప్తుంది. ఈ అపార్ట్మెంట్లో నాకన్నా పెద్దోళ్ళు ఎవరు లేరు. నాకు 47, 48 సంవత్సరాలు, 84, 85 సంవత్సరాలు. నా మైండ్ కూడా పని చేయకుండా అయింది. చెప్పి చెప్పి అడుక్కొని అడుక్కొని శతకోటి నమస్కారాలు, అనంత కోటి నమస్కారాలు. మా తరఫుకెళ్ళి 450 పోర్షన్ల తరఫుకెళ్ళి అని చెప్తున్నాను. మా దగ్గర నువ్వు రాకాయా, నీ దగ్గర మేము రాము. కాంగ్రెస్ అంటే మా కష్టాలు కడ తీరుస్తుంది అనుకున్నాం మేము, కానీ కష్టాల్లో దొబ్బుతారని అనుకోలేదయా. నేను పల్లెటూరులో పుట్టిన పల్లెటూరు మనిషిని, చదువు రాదు నాకు, ఏవి రాదు. నా పిల్లలలో కలిసి నేను మంచిగా సంతోషంగా ఉంటా కదా అనుకుంటే ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఎవరి దగ్గర? మీది కొడుకిల్లు దగ్గర ఉంటారా? బిడ్డ ఇల్లా? ఎవరి దగ్గర ఉంటున్నారు? నా కొడుకుకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కొడుకులకు ఇద్దరు పిల్లలు, మా మనవాళ్ళకు. నేను ఏందనుకున్నా అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నావు మళ్ళీ మర్చిపోతే. ఇప్పుడు అనుకుంటా ఇప్పుడే మర్చిపోతా. జ్ఞాపక శక్తి కరిగిపోయింది నిన్న మొన్న పూర్తిగా. జ్ఞాపక శక్తి అనేది లేకుండా అయిపోయింది. ఇట్లా దమ్ము వస్తుంది. ఆ? ఎట్లా నేను నిన్న కూడా ఒక ఛానల్లో చెప్పిన, మాదేమన్నా పొరపాటు ఉంటే చెప్పమను, సరిదిద్దుకుంటాం. ఈ 450 పోర్షన్లు సరిదిద్దుకుంటాం. మా మీద ఏమన్నా ఖర్చనా చెప్పండి. లేకపోతే నీకు ఏ రకంగా సేవ చేస్తే మా మీద కరుణ కలుగుతుంది అది చెప్పండి. ఆ విధంగా సేవ చేస్తామని కూడా చెప్పినాము. మొన్నటికి మొన్న కూడా మీరు ఒక ఛానల్లో మాట్లాడుతూ ₹10 విషం కల్పించేయండి అందరం చచ్చి అంటే అంత బాధ ఎందుకు? అంటే విషం ఇచ్చి చంపండి అంత బాధకి ఎందుకు వస్తారు మీరు? బాధ ఎందుకు అంటే ఉన్న ఇండ్లు కూలగొడతామంటే బాధ కాకపోతే సంతోషం ఎట్లయితుంది నాయన చెప్పు నువ్వు. నాకు ఆ సార్లు షేర్లు అన్నికే రాదు. వెనకటి నుంచి మీలాంటి వాళ్ళను నాయన అనేది, ఇంకా పెద్దవాళ్ళను నాయన అని పిలిచేది, అయ్యా అని పిలిచేది. అట్లా కానీ నాకు సార్ షేర్ అన్నికైతే రాదు. పల్లెటూరు మనిషిని నేను. నా తప్పు ఏమన్నా ఉంటే కూడా క్షమించమని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. మా ఊరుకు దగ్గరనే ఆయన ఊరు, మాది మహబూబ్ నగర్ జిల్లా. కిలాగణపురం అంటే మీకు తెలుసో లేదో. కిలాగణపురం వచ్చిన కమాలోద్దీన్పూర్ అని ఉంటుంది. ఆ కమాలోద్దీన్పూర్ మాది. ఈయనది కొండరెడ్డిపల్లె, మాకు దగ్గరనే. కానీ పర్వాలేదు, నువ్వు రాజు అయినవు, సింహాసనం మీద కూర్చోబెట్టినవు, రాజు అయినవు. కానీ నమ్మిన వాళ్ళని మోసం చేయకపోతే నమ్మని వాళ్ళని నేను ఎట్లా చేస్తాను? మమ్మల్ని నమ్మిన వాళ్ళని నాశనం చేయాలనుకునేది ధర్మం కాదు కదా. ఇది రాజధర్మం కాదు, రౌడీ ధర్మం అంటారు దీన్ని. కానీ ఆ మాట నువ్వు ఎందుకు అనిపించుకుంటావు నాయన అని నేనంట. ఇంత ఈ స్థలానికి ఎందుకు ఆశపడుతున్నావు? మస్తు ఖాళీ స్థలాలు ఉండవి. ఈ పక్కకు ఉంది, ఈ పక్కకు ఉంది, అక్కడ ఎక్కడన్నా పెట్టు. కానీ మా ఇండ్లు పడగొట్టాలనే కోరిక నీకెందుకు వచ్చింది? అటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకు నాయన అని నేను చెప్తున్నా. ప్రభుత్వం చెప్తుంది డబుల్ బెడ్రూమ్‌కి 60 లక్షలు ఇస్తారట. త్రిబుల్ బెడ్రూమ్‌కి 80 లక్షలు ఇస్తారట. ఒకవేళ అవి గిట్ల సరిపోతే ఒక 11 కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలు కూడా చెప్పి అక్కడ కావాల్సి అక్కడ అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకొరకు ఇస్తాడు? ఎందుకొరకు ఇస్తాడు? మా ఇండ్లు ఇస్తే ఇస్తాడు. మా ఇండ్లు మేము ఇయ్యమో శ్రీహరి అని మేము వేడుకుంటుంటే మీకు అది ఇస్తా, ఇది ఇస్తా, మణిహారం ఇస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే మాకు ఏది అవసరం లేదబ్బా. మా ఇల్లు మాకు చాలు. వేరే ఇళ్ళతోన మాకు పని లేదు. వేరే పరిహారాలతోన మణిహారాలతోన మాకు అవసరం లేదు. మా ఇండ్లు మాకు రెండే మాటలు మేము మాట్లాడేది. మా ఇండ్ల దగ్గర నువ్వు రాకు, నీ దగ్గర మేము రాము. నువ్వు మాకేం అపకారం చెయ్యకు. ఉపకారం చేయకుంటే పోతివి కానీ అపకారం చెయ్యకు.
అని కోరుతున్నాం మేము. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? మరి మీ సొంత జిల్లా నుంచి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి అని చెప్పి చెప్తున్నారు, మీ పక్కూరే అని చెప్తున్నారు. మరి మీ పక్కూరులో ఉన్న క్యాండిడేట్ ఇప్పుడు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుండు. ఒక మాటలో ఆ ముఖ్యమంత్రికి ఏం చెప్తావు అమ్మా చెప్తే? అదే చెప్తాను నాయన, నువ్వు చిన్నోడవు అయినా సరే నీ హోదా పెద్దది, సింహాసనం మీద ఉండవు కాబట్టి నువ్వు శిరస్రాష్టాంగ నమస్కారం చేస్తా. మా ఇండ్ల దగ్గర రాకు, మా పిల్లల దగ్గర రాకు. 450 పోర్షన్ల తరఫుకెళ్ళి నేను క్షమాపణ చెప్తున్నా. మా అందున ఏమన్నా తప్పు ఉంటే కూడా క్షమించు. కాదు ఇట్లా కాదు, ఈ రకంగా నువ్వు మీరందరు చేస్తే నేను మీ దగ్గర రాను అని చెప్పి ఆ రకంగా చేస్తాం. కానీ మా ఇండ్ల దగ్గర రావద్దు అనేది ఒక్కటే కోరిక మాది. మా 450 పోర్షన్ల కోరిక అంతా ఇదే. ఇంకా వేరే కోరిక మాకు అది పంపి ఇది పంపి ఏం చెప్తారమ్మా అంటలేము. మీరు? మాకు ఏం చెప్తామండి, మేము బాగా రిజిస్ట్రేషన్ అపార్ట్మెంట్ అని మేము తీసుకున్నాము. ఇప్పుడు వచ్చి మాకు ఇవి తీసేసుకుంటాం అంటే ఎట్లా? అప్పుడు లేని జోను ఇది అది, ఇప్పుడు ఎట్లా ఆఫర్ జోను ఇప్పుడు ఎట్లా వచ్చింది? నాకు అప్పుడు ఎంత 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 100 రూపాయలు ఉంటే 10 రూపాయలకి ఇల్లు తీసుకుంటా అంటే మేము ఇస్తామా? ఇన్నాళ్ళు మేము కష్టపడ్డ తీసుకున్న ఇల్లు వాల్యూ ఇంతేనా? మాకు మాకు ఏ వాల్యూ వద్దు, మా ఇల్లు మాకు కావాలి. అది ఉం? మా 10 కానీ ఇస్తా అన్న మాకు వద్దు. మా ఇల్లు మేము ఎంత కష్టపడి తీసుకొని, మేము ఎంత పాడైపోయిన ఇల్లు, అంత బాగలేకపోయినా మంచిగా ఒక గుడిలాగా చేసుకొని మేము ప్రతి పండగ చేసుకుంటున్నాం. ఇక్కడ హిందూ లేదు, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఒక మినీ ఇండియా లాగా ఉంది. అన్ని పండగలు చేసుకుంటున్నాం. ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటాము, ఇక్కడ ఇస్తాఫ్ చేస్తారు, అన్నీ చేసుకుంటున్నాం. ఆర్మీ వాళ్ళు ఉన్నారు, అన్ని పండగలు చేసుకొని అందరం కలిసి ఉంటున్నాం. అట్లా చేస్తుంటే ఇప్పుడు వచ్చి చేస్తే మేము ఊరుకుంటామా? ఇంకొకటి, ఇన్ని ఇస్తా అన్ని ఇస్తా అంటే కోపం రావచ్చు నా మీద. ఆయన కోపం వస్తే కూడా రాని పర్వాలేదు, సావుకన గండం లేదు, గోసిబెట్టకన దళిద్రం లేదని ఉంటారు. ఆయన మాట మనిషి కాడు కదా, మాటకు విలువైన మనిషి కాడు కదా. ఎందుకు కాదు అను? 4,000 మా అట్లాంటి వాళ్ళకి ఇస్తామని 4 రూపాయలు కూడా ఇవ్వలేదు ఆయన. ఎక్కువ కేసీఆర్ గారు చేసినవే ఉంది పెన్షన్. ఇక వృద్ధుల గృహిణులకు 2,500 ఇస్తా అన్నాడు, అవేమి ఇవ్వలేదు. ఎన్నో రకాలు రైతులకేమో చేస్తా అన్నాడు, ఎవరెవరికేమేమో చేస్తా అన్నాడు. నీ వాగ్దానం ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చుకోలేదు. నువ్వు ఇవాళ ఇది ఇస్తా, మణిహారం ఇస్తా, పరిహారం ఇస్తా అంటే నిన్ను ఎట్లా నమ్మాలి చెప్పండి? ముఖ్యమంత్రి మాటల మీద నమ్మకం లేదు మీకు? లేదు, ఆయన ముందర వచ్చి చెప్పమంటే చెప్తా. నాయన నువ్వేం సరిగ్గా నిలబెట్టుకున్నావు అని అడుగుతా. ఆ. చెప్తుండగా మరి ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. వాళ్ళ పేరు తీయకు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు వినలేకపోతున్నాను నేను. లుచ్చ కాంగ్రెస్ అంటున్నారు, కమిషన్ కాంగ్రెస్ అంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఇన్ని మాటలు నీకెందుకు నాయన? వాళ్ళకు దాన్ని ఏమంటారు, స్థాపించిన వాళ్ళకు మాట తెచ్చినట్లే కదా. కాంగ్రెస్ను స్థాపించిన వాళ్ళకి కాంగ్రెస్ లుచ్చా లచ్చా అంటే మరి వాళ్ళకి మాట తెచ్చినట్లే కదా. ఆ మాట తేకు నాయన నువ్వు అని అంటున్నా. అంటే వెనకటికి ఏం చెప్తుండే ఏమో అనుకోకు నువ్వు. కానీ ఒక నది పోతుంటే మెట్లు ఉంటాయి కదా నదికి. అయితే తండ్రి పోయి మెట్టు మీద కూర్చున్నాడంట, మెట్ల మీద, తెంతెల మీద. కొడుకు పోయి పూర్తి కొన్నెట్లని పోయిండట. అరే ఏమొచ్చిందిరా ముండా కొడుక, నీకు ఇట్లా చేస్తున్నావు, నీకన్నా మీ నాయననే నయం కదరా అన్నాడంట. మా నాయనకు మంచి పేరు తేవాలనే నేను ఈ పని చేసిన అన్నాడంట. ఈయన కాంగ్రెస్కి ఇంకా మంచి పని పేరు తేవాలి నువ్వు, కానీ ఇటువంటి పేరు తెచ్చుకోవెందుకు? లుచ్చ కాంగ్రెస్, లంగ కాంగ్రెస్ అంటున్నారు, కమిషన్ కాంగ్రెస్ అంటున్నారు. మున్పటి కాంగ్రెస్ అచ్చమైన స్వచ్ఛమైన కాంగ్రెస్ కాదు అంటున్నారు. వినలేకపోతున్నాను నేను. ఇప్పుడు సడన్గా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? బయట పరిస్థితులు కూడా చాలా రెంట్లు ఎక్కువ ఉన్నాయి. అంచేత మమ్మల్ని ఏదో బెదరగొట్టి బెదిరించి వెళ్ళాలని చూడొద్దండి. ఇక్కడికి అందరికీ మాట్లాడడం వచ్చు. అంచేత మేము ఏంటంటే మర్యాదగా అడుగుతున్నామండి. ఇప్పుడు కృష్ణకాంత పార్క్ ఉంది, గవర్నమెంట్ పార్కులు ఎన్నో ఉన్నాయి. దయచేసి మీరు అందరి గురించి ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అంటే ఏంటండి? అంతే కదా. మీరు ఏ రోజైనా మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకు ఏమైనా అసలు సహాయం చేశారు? ఆ స్థలాలు ఇవ్వడం కానీ ఏమీ లేదు. అదే ఇప్పుడు అమీర్పేట, ఎల్లారెడ్డి కూడా అవన్నీ ఫ్రీగా ఇచ్చేసింది గవర్నమెంట్. వెళ్ళి అక్కడ తీసుకోండి. మీరు ఏవైతే కాలనీలు ఫ్రీగా ఇచ్చారో అక్కడ చేసుకోండి వెళ్ళి. అంతేగాని ఇలా 100 మందిని బాధ పెట్టడం అది బాగులేదండి. అంటే వీళ్ళు ఎవరు ఏది చేతకాని వాళ్ళు బెదిరిస్తే ఇచ్చేస్తారని కూడా అనుకోవద్దు. ఆర్టీఓ చెప్తున్నాడు కదా, మొన్న 2.5 ఎకరాలు బఫర్ జోన్ లోనే ఉంది, ఆక్రమించి కట్టుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. లేదండి, మేము కట్టుకున్నప్పుడు ఇది యాక్చువల్గా మూసీ రివర్ కాదు,
రివ్యూలెట్ అంటారు, ఒక నాలాట అండి ఇది. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఇక్కడ ఆర్మీ ఆఫీసర్ భార్య చెప్పారు. అంటే మాకు ఏ నాలెడ్జ్ లేదు, మేము ఒక గొర్రెల్లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఉం? ఇదంతా ఒక నాలా అండి. నాలాకి మేము 9 మీటర్స్ ఉంటే సరిపోతుందిట బఫర్. ఇప్పుడు అలా కాదు, 9 అన్నారు, ఇప్పుడు 30 అంటున్నారు, 50 అంటున్నారు, 100 అంటున్నారు. ఇలా అబద్ధాలు చెప్పి అలాగ జనాలని నమ్మేస్తారని అనుకోవద్దండి, మోసం చేసి తీసుకోవద్దు. ఇంతమంది కన్నీళ్లు కార్చి ప్రాజెక్ట్ కడితే మీకు మంచి జరుగుతుందా చెప్పండి? ఆ? ఎవరి కోసం కడుతున్నారు ఇదంతాను? చెయ్యొచ్చు, పైగా ప్రజాపాలన ప్రజాస్వామ్యం కోసం అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం అండి. ఎక్కడ చూసినా ఇలాగే, కర్ణాటకలో కూడా అలాగే చేస్తుంది గవర్నమెంట్. అంచేత జనాలకి ఏం తెలియదు అని అనుకోవద్దండి. ఆలోచించండి మీరు. మేము ఎందుకు ఓటేసి మిమ్మల్ని ఎన్నుకున్నాము? మా ఇల్లు పోగొట్టుకోవాలనా? మమ్మల్ని ఇక్కడ లేపేస్తారనా? ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి మీకు, అక్కడ చెయ్యండి. మంచి చేస్తే ఎవరైనా జనాలు సంతోషిస్తారు. ఇప్పుడు ఇక్కడ 2-3 వేల మంది ఉన్నాం మేము. ఇంతమందిని బాధ పెడితే ఆ బాధలు మీకు తగలవా? కన్నీళ్ళు మీకు రావా? చెప్పండి. ఆలోచించండి మీరు కూడా. మా ఇల్లు అయితే మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వదలుచుకోలేదండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.